మొగుడి కళ్ళు కప్పి అన్న కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికి వెళ్ళిన ఓ గొప్ప చెల్లి. హ్యాట్స్ ఆఫ్! వాట్ ఎ విజన్, వాట్ ఎ ప్రిపరేషన్! అత్తా కోడలు కలిసి మొగుళ్ళని భలే వెధవల్ని చేశారుగా. మేం మీకంత వెధవల్లా కనిపిస్తున్నామా? మాట్లాడో. చెప్తే పంపించరేమో అని. చెప్పకుండా చెక్కేశావు. ఇలా నాకు చెప్పకుండా ఎక్కడెక్కడికి వెళ్ళొస్తున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. దేవతలాంటి భార్యను అలా మాట్లాడితే కళ్ళు పోతాయి. నువ్వు మాట్లాడకో. అసలు దీనికింత ధైర్యం వచ్చిందే నీ వల్ల. బ్యాక్గ్రౌండ్లో ఉండి డైరెక్షన్ చేసింది నువ్వే కదా. పాపం రా మౌనిక, పెళ్ళయ్యాక ఎన్నో ఆశలతో ఇంటికొచ్చి ఇక్కడ బానిసలా బతుకుతుంటే జాలిపడి ఇంట్లో వాళ్ళని చూసి రమ్మని నేనే పంపించాను. నువ్వు మళ్ళీ ఇంకోసారి ఇదే రిపీట్ చేస్తే నేను దీన్ని చంపేస్తాను. పెళ్లిలో దీని అన్న నన్ను చంపాలని చూశాడు. దీని వదినలు నన్ను రాక్షసుని చేశారు. అలాంటి వాళ్ల దగ్గరికి నా పిల్లాన్ని ఎలా పంపిస్తాననుకున్నావు? జీవితంలో వాళ్ల మొహాలు కూడా ఇది చూడకూడదు. కన్నవాళ్లకు బిడ్డను దూరం చేయటం మహాపాపం రా. కట్టుకున్న మొగుణ్ణి మోసం చేయడం ఇంకా పెద్ద పాపం. ఇది మా ఇద్దరి సమస్య. నువ్వు మధ్యలోకి రాకు. అది కాదురా. నువ్వు ముందిక్కడి నుంచి బయటికెళ్ళిపో. రే, నీ ప్రవర్తన చూసి అది భయంతో చచ్చిపోయేలా ఉందిరా. నువ్వొక్క క్షణం ఇంకిక్కడే ఉంటే నేను కోసుకుని చచ్చిపోతాను. పో ఇక్కడి నుంచి. ఎందుకండి ఇలా చేస్తున్నారు? వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. మీ వాళ్ళు నీకు 16 రోజుల తాళి ఫంక్షన్ చేద్దామనుకుంటున్నారు కదా. ఆ సాకుతో అక్కడికి వెళ్ళి అన్నలు వదినలతో కళ్ళికిలించి ఈ అంటూ సెల్ఫీలు దిగుదామనుకుంటున్నావేమో. ఆ ఒక్క రోజైనా సంతోషంగా గడుపుదామని కలలు కంటున్నావేమో. అలాంటి కలలు కనకు. నీ మెళ్ళో తాలి కట్టిన క్షణమే నీ జీవితంలో సంతోషానికి సమాధి కట్టేశాను. ఆ ఫంక్షన్లో మీ వాళ్ల పరువు తీసి నిన్ను మళ్లీ ఆ ఇంటి గడప తొక్కకుండా చేస్తాను. మీ వాళ్లు జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నీ మీదొట్టు సంజు అంటే సన్నాస్ అనుకుంటివా? సైకో. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. మొగుణ్ణి వెదవని చెయ్యమని అర్ధమందులో ఉంది. ఈ కళ్లల్లో కన్నీళ్లు కాదే, రక్తం వచ్చేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు సంజుయే కాదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? అక్కడ ఎలాగూ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశావు. ఇప్పుడు ఆలోచించే స్వేచ్ఛను కూడా లేకుండా చేస్తావా? నాకు తెలుసండి, ఇలా దబాయించి కొంపలో కొరివి పెట్టేలా ఉన్నారని భయపడుతూనే ఉన్నాను. మీకు మీ కూతురు కన్నా ఆ బాలుగాడంటేనే ఇష్టం. ఒక్కటి అడుగుతాను చెప్పు. తల్లిగా చెప్పనక్కర్లేదు, ఒక స్త్రీగా చెప్పు. ఏంటో అది. అందర్లాగే బాలు కూడా నీ కడుపులో ఊపిరి పోసుకుని పుట్టినవాడే కదా. మౌనిక గురించి, మనోజ్ గురించి ఆలోచించినట్టే బాలు గురించి ఎందుకు ఆలోచించాలనిపించట్లేదు నీకు? వాడు మాత్రం మీ గురించి ఆలోచించినట్టు నా గురించి ఆలోచిస్తాడా? ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తాడు. నువ్వు మారవ్. నా సంగతి తర్వాతండి. ఇప్పుడు మీరేం చేస్తారో నాకు తెలీదు. ఫంక్షన్లో మాత్రం వాడు ఉండకూడదు. అరే, ఎప్పుడొచ్చారు? మీ వియ్యాల వాళ్ళు సాయంత్రం దాకా రానివ్వకుండా వెండి గ్లాసుల్లో కాఫీలిచ్చి బంగారు పళ్ళల్లో భోజనాలు పెట్టి పంపిస్తారనుకున్నానే. వాళ్ళు మాకు మర్యాదలు బాగానే చేశారు. మరి మా నాన్న డల్గా ఎందుకున్నాడు? ఏనానా, ఏమైంది? మాట్లాడు. నాన్న, మౌనిక బానే ఉంది కదా? బాగానే ఉందిరా. దానికేంటి, మహారాణిలా ఉంది. అల్లుడు గారు దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఆ పూలు మా ఆవిడికి ఆర్డర్ ఇమ్మను. 4 ఎక్కువ పంపిస్తుంది. ఏ పెడకరంగా ఉందా? నేను నిజమే చెప్పాను. మరి మా నాన్న ఎందుకు అలా ఉన్నాడు? ఆ సంజుగాడు ఏమన్నా అన్నాడా? రేయ్, బావని పట్టుకుని గాడు గీడు అన్నావంటే కళ్ళు పోతాయి. నా అల్లుడు కోట్లకి వారసుడు. నీలాగా టిక్కు టిక్కుమని డ్రైవర్ కాదు. మధ్యలో ఈ టిక్కు టిక్కు ఎందుకు దూరిపోయింది కోట్లావతి? నాకేం తెలుసు, నోటికొచ్చింది అనేశాను. అమ్మా కోట్లావతి, వాడికి కోట్లున్నాయా లక్షలున్నాయా నాకెందుకు? నేను నీలాగే చేసే పని బట్టి, వాళ్లకున్న డబ్బుని బట్టి మనుషులకి విలువ ఇవ్వను. మనిషిని మనిషిలాగే చూస్తాను. నన్ను తప్ప. అబ్బా, మన గొడవ ఎప్పుడు ఉండేదేలే గాని నానేంటి మాట్లాడు. ఫంక్షన్ గురించి చెప్పారా? ఈవిడేంటి మాటి మాటికి దగ్గుతుంది? ఇదేమన్నా కోడి భాష, కోడి భాష? బోడి భాషరా. దగ్గొచ్చింది, దగ్గాను. దగ్గినా తప్పేనా? ఫంక్షన్ మన ఇంట్లో చేయడానికి అందరూ ఒప్పుకున్నారా? శోభం. ఇంక మరి దేని గురించి ఆలోచిస్తున్నావు నాన్న? ఓ, ఆ కోటీశ్వరుల తాహతుకి తగ్గట్టు చేస్తావా లేదా అని మా అమ్మ నిన్ను టెన్షన్ పెడుతుందా? నువ్వేం దిగులు పడకు నాన్న, అంతా సెట్ అయిపోతుంది. ఇదిగో నాన్న, బట్టలు కొను, మంచి బట్టలు కొను. మొదటిసారి మౌనిక కోసం ఒక ఫంక్షన్ చేస్తున్నాం. అది సంతోషపడాలి, సంతోషంగా వెళ్ళాలి. బంగారం కూడా నేనే తీసుకుంటానా? ఫంక్షన్ రోజు కల్లా ఇంట్లో ఉంటుంది. అమ్మకి నా మీద నమ్మకం లేదు. నువ్వైనా నమ్మునానా? చెల్లెల్ని ఇంటికి పిలిచి అవమానం పాలయ్యేలా చేస్తానా నాన్న? రే, నాకు నీ మీద నమ్మకం లేకపోవడమేంట్రా? నాకు నా మీద కన్నా నీ మీదే నమ్మకం ఎక్కువరా. మరి ఇంకేం ఆలోచించక నాన్న, వెళ్ళి పుస్తక ఆర్డర్ ఇచ్చి అలా ట్రిప్కి వెళ్ళొస్తా. ఫంక్షన్ ఎలా జరుగుతుందో అని టెన్షన్ పడకు. అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. వెళ్ళొస్తానా? ఏంటండి, వాడికి అసలు విషయం చెప్పనే లేదు. వాడు చెల్లెలి ఫంక్షన్ ఎంత బాగా చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు ఉండొద్దురా అని నేను ఎలా చెప్పనే? నిజమేనండి, ఈ డబ్బులిచ్చినప్పుడు నాకు అలాగే అనిపించింది. కాని చెప్పక తప్పదండి. మనం వీడి మీద జాలి పడితే వాళ్ళు మన మీద జాలి పడరు, విరుచుకుపడతారు.
టైం చూసుకుని మీరే చెప్పాలి. అతను అక్కడ ఉండగా మేము ఆ ఇంట్లో ఏ ఫంక్షన్కి రాకూడదు అనుకున్నాం. అతనక్కడుంటే నేను ఆ ఇంట్లో కాలు కూడా పెట్టను. నా చెల్లెల ఫంక్షన్ నేను ఒక్కడనే చేస్తాను. ఫంక్షన్ ఎలా జరుగుతుందో అని టెన్షన్ పడకు. అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. ఏంట్రా తొందరగా రమ్మన్నావు? నీతో మాట్లాడాలి. ఏంటి బార్కెళ్దామా? ఇప్పుడంత రిచ్ కాదు. అయినా అంత మాట నేసావేంట్రా? ముందా తొడవడం ఆపరా, అదేం పారిపోదు గాని. చెప్పు. నాకు కొంచెం డబ్బులు కావాలి. కొంచెం అంటే ఎంత? 50,000. ఇప్పుడు నేనంత రిచ్ కాదు. 4-5 వేలంటే సర్దేవాణ్ణి. 4-5 వేలు సరిపో. ఇప్పుడు అంత డబ్బుతో ఏం పనిరా? మౌనికకి మంగళసూత్రం తాడు చేయించాలి. ఇంట్లో ఓ అన్న తమ్ముడు ఉన్నారుగా. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవడానికి వస్తారు, అవసరాలు పంచుకోవడానికి రారు. అయినా ఈ బాధ్యత నేనే తీసుకున్నాను. నువ్వు తలకు మించిన భారం పెట్టుకుంటే ఎలా రా? చెల్లెల కోసం పెట్టే ఖర్చు భారం అనుకోకూడదురా, బాధ్యత అనుకోవాలి. అదే నిజమేలే. ఏదైనా సలహా ఇవ్వరా? డ్రైవర్ లేని సలహాలు ఇస్తారా? 4 మంచి ట్రిప్లు వేయడం తప్ప. కానీ నువ్వంత రిస్క్ తీసుకుంటావా అని. ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. ఏదైనా అవకాశం ఉందా? కాకినాడ దగ్గర ఏదో జాతర జరుగుతుందంట. రష్ చాలా ఉంది. అప్ అండ్ డౌన్ కొడితే 2 రోజుల్లో కావాల్సినంత డబ్బు వస్తుంది. అవునా? 2 రోజులు ఆపకుండా చేస్తే అప్పే చేయక్కర్లేదు. 2 రోజులు ఆపకుండా చేస్తే నిద్ర సరిపోదు, నడుం పడిపోతుంది. అదంతా నేను చూసుకుంటాను. మంచి సలహా ఇచ్చావు. నా చెల్లెల కోసం ఆ మాత్రం కష్టపడలేనా? ఎంత కష్టమైనా సరే చేస్తాను. ఏ మీనా, ఏంటత్తయ్యా? రేపు మౌనికకి తాళి మార్చే ఫంక్షన్ ఒకటి ఉందని గుర్తుంది కదా? మర్చిపోయినట్టు మీకేమైనా అనిపించింది అత్తయ్యా? మాటకి మాట బాగానే వస్తోంది ఈ మధ్య. మరి బయట వాళ్ళని అడిగినట్టు అడిగితే నాకెలా ఉంటుంది చెప్పండి? ఈ మధ్య ఇంట్లో కంటే బయట ఎక్కువ ఉంటున్నావు కదా. ఇంట్లో బుద్ధిగా పనిచేసుకునేదాన్ని తీసుకెళ్లి నీ డ్రైవర్ మొగుడు వీధిలో పడేశాడుగా. అగ్గిపెట్టంత పూల కొట్టు పెట్టి దానికి నా పరువు తీసేలా నా పేరొకటి పెట్టి 100ల్లో వ్యాపారం చేస్తూ లక్షల్లో సంపాదించేదాన్లా ఇంటికి బయటికి ఇంట్లోకి బయటికి తెగ తిరుగుతున్నావు కదా. ఆ హడావిడిలో పడి ఈ విషయం ఎక్కడ మర్చిపోతావో అని నా బాధ. లక్షల గురించి ఆలోచించాలన్నా, లక్షలు ఖర్చు పెట్టాలన్నా మీ తర్వాతే కదత్తయ్యా ఎవరైనా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? మీరన్న మాటకి సమాధానం చెప్పానత్తయ్యా. సర్లే, ఈ మధ్య నీ నోట్లో కూడా నోరు పెట్టలేకపోతున్నాను. ఇదిగో ఫంక్షన్కి కావలసిన సామాన్లు, చెయ్యాల్సిన ఏర్పాట్లు అన్నీ ఈ లిస్టులో రాశాను. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదో జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, సాయంత్రం వచ్చాక చూడనా? బిజీ అని నువ్వు కూడా చెప్తున్నావా? అయ్యో దేవుడా, నా మీద నాకే జాలేస్తోంది. పనిలో ఉన్నప్పుడు బిజీ అని కాక ఇంకేం చెప్తారు? ఏం పనది? పూలమాలలు కట్టుకునే పనే కదా. ఏదో బ్యాంకు నడుపుతున్నట్టు కస్టమర్లు క్యూలో ఉన్నట్టు చెప్తావేంటి? పని చిన్నదైనా పెద్దదైనా పని పనే కదా అత్తయ్య. మీరు చులకనగా చూసినంత మాత్రాన నా పని మీద నాకు గౌరవం ఎలా పోతుంది? చాలే ఆపు. అయినా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని పని పని అంటావేంటి? ఏ ఈ ఒక్కరోజు నీ పనులు మానుకుంటే కొంపలేమైనా మునిగిపోతాయా? మహా అయితే నీ పూలు వాడిపోతాయి, అంతే కదా. ఆ చెల్లెలేదో నేను పడేస్తానులే. ఈ రోజుగా పని ఆపు. లేదత్తయ్య, కస్టమర్లకిచ్చిన మాట ప్రకారం టైంకి వాళ్ళకి ఇవ్వాల్సిన మాలలు రెడీ చేసి ఇవ్వాలి. లేదంటే వాళ్ల దగ్గర నాకు మాటొస్తుంది. అబ్బో మాట పడ్డం, సిగ్గు లేకుండా తుడుచుకుని పోవటం నీకు నీ కుటుంబానికి ముందు నుంచి అలవాటే కదా. మధ్యలో నా కుటుంబాన్ని లాక్కండత్తయ్య. నన్ననండి నేను పడతాను. నన్ను కూడా తప్పు లేకుండా అంటే నేను ఒప్పుకోను. రాను రాను నీ అత్తయ్యని అన్న భయం బొత్తిగా లేకుండా పోతోంది నీకు. సర్లే, నీ గురించి నాకెందుకు? బంగారం లాంటి కోడళ్ళు నాకు ఇంకో 2 వాళ్ళు నన్ను దేవతలా చూసుకుంటున్నారు. నాకు అది చాలు. సంతోషమేగా. చూడు, నీ సొంత పన్ను ఎలా చేసుకుంటావో నాకు అనవసరం. రేపు ఫంక్షన్లో ఏది తక్కువైనా అది నిన్నే అడుగుతాను. ఏ, మీ బంగారాలాంటి 2 కోడళ్ళున్నారుగా, వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళకి చెప్పాల్సిన పనులు వాళ్ళకి చెప్తాను. నీకు చెప్పినవి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి. ఇది ఇంట్లో ఫంక్షన్ అత్తయ్య, నాకు బాధ్యతలు తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటున్నావో లేదో అని నీ మీద ఒక కన్నేసుంచటం నాకవసరం. ఎందుకంటే ఇది నా కూతురి ఫంక్షన్ కదా. మౌనిక నీకు నాకు కూతురే, మీనాకి ఆడబిడ్డ. అంటే తనక్కూడా కూతురు లాంటిదే. మౌనిక విషయంలో మనకి ఎన్ని బాధ్యతలున్నాయో మీనా కూడా అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. నువ్వు ప్రత్యేకంగా తనకి చెప్పాల్సిన అవసరం లేదు ప్రభా. ఇప్పుడు చెప్తుంటే సాయంత్రం చేస్తానంటూ సాకులు చెప్తోంది. ఇదే నా బాధ్యతంటే? ఈవిడ బాధ్యత మీద నాకు నమ్మకం లేదు. మీరు నన్ను ఎప్పుడూ నమ్మలేదు. అలా అని ఇంట్లో నా బాధ్యతలు ఎప్పుడూ మర్చిపోలేదు కదత్తయ్య. నేను వెనకుండి 1కి 10 సార్లు చెప్పి చేయించుకుంటే అవుతున్నాయి పనులు. ప్రభా, నువ్వు అనవసరంగా మీనా మీద నోరు పారేసుకోవడం కాకపోతే ఇప్పటికిప్పుడు చేసే పనా ఇది? ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కదా, అన్నీ నెమ్మదిగా చేసుకోవచ్చు. ఇంకా వంటలంటావా, అన్నీ బయట ఆర్డర్ ఇస్తున్నాం. ఇందులో మీనా ప్రత్యేకంగా చేయాల్సినవేముంటాయి? చూడమ్మా, నువ్వు కూడా చక్కగా ముస్తాబై ఫంక్షన్ రోజు నలుగురితో సంతోషంగా ఉండు. పనులన్నీ మీద వేసుకొని ఇబ్బంది పడకు. అలాగే మావయ్య. మీరుండండి. వంట పనులు క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇక మన పనులు చూడాల్సిందెవరు? ఈవిడగానే కదా. మా ఆడోళ్ల విషయాల్లో మీరు తల దూర్చకండి. చూసేవాళ్ళకి నేనేదో మీనాని చంపుకు తిన్నట్టు, మీరు కాపాడుతున్నట్టు ఉంటుంది. నా కోడలే కదా అనే చనువుతో చెప్తున్నాను ఈ పనులన్నీ. రామ శృతి, కాఫీ ఏమైనా కావాలా? మీనా
వెళ్ళి శృతి కాఫీ పెట్టివు. లేదాంటీ మీకొక విషయం చెప్పాలని వచ్చాము. చెప్పమ్మా. సరదాగా బయటికి వెళ్ళి అలా తిరిగొస్తారా? వెళ్ళిరండమ్మా. వాళ్ళని చెప్పనిస్తావా? వాళ్ళ రిమోట్ కూడా నువ్వే ఆపరేట్ చేస్తావా? నువ్వు చెప్పరా రవి, ఏంటి విషయం? ఏం లేదు నాన్న, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మేము శృతి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకురా? ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఆ టైంలో బయటికి వెళ్తా ఉంటున్నారు. ఇంట్లో చెల్లి ఫంక్షన్కి మీరు లేకపోతే ఎలా? ఉండాలని మాకు కూడా ఉందమ్మా. కాకపోతే సంజు శృతి ఇష్యూ తెలుసు కదా, ఆ టాపిక్ ఏమైనా వస్తే మళ్ళీ ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకే. ఒరే పిచ్చోడా, మీ బావగారు అంత ఆలోచన లేనివాడనుకుంటున్నావా? అల్లుడు గారు అలాంటి విషయాల గురించి అస్సలు ఆలోచించరు. ఎప్పుడో మర్చిపోయారు. అవునమ్మా శృతి, మొన్న మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎంత చక్కగా మాట్లాడారనుకున్నావు. అలాంటి వాళ్లతో మన మౌనిక ఎంత సంతోషంగా ఉందో మీరు దగ్గరుండి చూడకపోతే ఎలా చెప్పండి? అన్నా వదిన ఫంక్షన్లో లేకపోతే మౌనిక చాలా బాధపడుతుంది. పైగా మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. నువ్వు లేకపోతే అస్సలు బాగోదు రవి. ఎక్కడికి వెళ్ళకండి శృతి. అంటే అది చూడమ్మా, మీ సందేహం ప్రకారం ఒకవేళ అలాంటిదేమైనా ఉన్నా ఒక చోట కూర్చున్నప్పుడు అన్నీ మాట్లాడుకుంటే మనసులో ఉన్నవన్నీ అప్పుడే తీసేయొచ్చు. ఎప్పుడో ఏదో అయిందని ఇలాంటప్పుడు దూరంగా ఉంటే ఆ బంధంలో దూరం ఇంకా పెరుగుతుంది. లేదు నాన్న, వాళ్ళు మనం ఏదైనా మాట అనుకుంటే మళ్ళీ బాగోదు. రవి, అంకుల్ చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదా. ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం కూడా. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైపోయింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అయ్యో అలా కాదు శృతి. ఇంకేం మాట్లాడకురా. మీరెక్కడికి వెళ్ళట్లేదు అంతే. ఇది నా మాట. రవి, బీ పాజిటివ్. లెట్స్ సెలబ్రేట్ ద ఫంక్షన్, ఓకేనా? ఏంటి మామ కోడళ్ళు రాత్రి కాపలా కాసే వాళ్ళలాగా గుమ్మం దగ్గర నిలబడ్డారు? అయినా ఇంత రాత్రి అయ్యేదాకా మీరింటికి రాకపోతే మాకెంత టెన్షన్గా ఉంటుంది. తీసుకోనా, ఫుడ్ అంతా బయట నుంచి వచ్చేస్తుంది. ఐటమ్స్ కూడా ఎక్కడ తగ్గేది లేదు. చేతికి ఏమైందండి? చిన్న దెబ్బలే, కార్ టైర్ పంచరేస్తుంటే తగిలింది. అదే తగ్గిపోతుంది. కానీ మౌనిక కళ్ళల్లో సంతోషం జీవితాంతం ఉంటుంది. చెల్లి అని తపన పడుతున్నా. బాను, నన్ను క్షమించరా. ఇప్పుడు ఈ నీ విషయం చెప్తే వీడెలా ప్రవర్తిస్తాడో.